నమస్తే, వెల్కమ్ టు గ్రాండ్ న్యూస్. నా పేరు సతీష్. అయితే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు గారు మాట్లాడుతుంది చూస్తే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. అయితే ఆయన ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఏబీవీపీలో, టీఆర్ఎస్లో, టీడీపీలో, కాంగ్రెస్లో ఇలా పార్టీలు మారుతూ జంప్ అవుతున్న వ్యక్తి అని చెప్పేసి అన్నారు. అయితే నాకు అనిపించింది, అంటే నేను ఆ స్పీచ్ చూసిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత, అది విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టించిన నాయకులందరూ కూడా, అంటే ఆ ఉద్యమకారులను కొట్టించిన నాయకులందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. ఈరోజు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే, అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ మారారు, ఈ పార్టీ మారారు అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపించింది. అంటే ఉద్యమకారులనే కొట్టించిన నాయకులందరూ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టీఆర్ఎస్, ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్లో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మారాడు అనడం కూడా నాకు కరెక్ట్ కాదనిపించింది. అసలు ఉద్యమకారులను కొట్టించిన వారందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఇలాంటి మాట అనడం నాకు కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే రాజకీయాల తర్వాత ఈ పార్టీలు మారడం సహజం. ఇప్పుడు నుంచి ఉన్నది కాదు, అది మొదటి నుంచి ఉన్నదే. ఆ పార్టీలు మారాడు అన్నది అసలు టాపిక్కే కాదు. అయితే పర్సనల్గా నాకు సంబంధించినంత వరకు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇలాంటే చాలా ఇష్టం నాకు బేసిక్గా. ఎందుకంటే ఒక టైంలో నేను చూశాను అసెంబ్లీలో జరిగిన సన్నివేశం ఒకటి, హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డికి సమాధానాలు ఇస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అప్పట్లో నాకు హరీష్ రావు ఏం మాట్లాడారు అని అనిపించింది. అయితే ఈసారి మాట్లాడింది మాత్రం అది అసందర్భం అనుకుంటున్నాను.